ఈ రోజుల్లో ప్రభుత్వం వైఫల్యం చెందుతది. అలా చెందినట్టు మీరు ఫీల్ గాబాకండి. అదంతా జగన్ విషం చిమ్మాడని మీరు ఫీల్ అవ్వండి. జగన్ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటోళ్ళు, లేపోతే జగన్‌ని నమ్ముకున్నటువంటోళ్ళు ఇలాగ ప్రభుత్వాన్ని గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరు ఇప్పటి నుంచి ఆలోచించండి. ఇది ప్రస్తుతం వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మన దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చినప్పుడు పాఠ్య పుస్తకాలు రాయాల్సిన పరిస్థితొచ్చింది స్టార్టింగ్‌లో దేశంలో. అప్పుడు ఇదంతా వచ్చింది. పాకిస్తాన్ విడిపోవడము, జిన్నా తీసుకోవడము, ఇదంతా దరిద్రం అంతా జరిగింది గదా! దీని గురించి హ్మ్. ఎలా రాయాలి అన్నప్పుడు, ఇది రాస్తే గనక భవిష్యత్తులో హిందూ, ముస్లింల మధ్య గొడవలొస్తాయి. కాబట్టి దాన్నెలా రాయాలో మేము రాస్తాము. మాకప్పజెప్పండి అని అడిగారు కమ్యూనిస్టులు. పుస్తకాలు వాళ్ళకి రాయడానికి అవకాశం ఇచ్చేశారు నెహ్రూ. తద్వారా తనకు పోటీ తగ్గించుకున్నారు ఎన్నికల్లో రాజకీయంగా. అప్పుడు వాళ్ళేం రాశారు? రాష్ట్ర స్వతంత్ర సమరయోధులుగా జవహర్లాల్ నెహ్రూ, గాంధీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు గానీ, మిగతా వాళ్ళెవరు గూడా ఏం జేయలేదు. బ్రిటిషోళ్ళు కొన్ని విషయాల్లో తప్పు చేసినా, వాళ్ళు బాధ్యతగానే చేసుకొచ్చారు. 200 ఏళ్ళు ఆళ్ళు పరిపాలించారంటే, ఈ దేశం మొత్తాన్ని అసలు ఏకం చేసిందే బ్రిటిషోళ్ళు. ఇలాగ మనకి పాఠాలు అప్పటినుంచి చెప్పడం బిగించేశారు. దాంతో మనల్ని వేధించి హింసించినటువంటి దుర్మార్గుల మీదన మనకో సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అందుకనినే మీ